నమస్కారము. ఈరోజు టాపిక్గా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాము. ఇది ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకైనా, టెట్ రాసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే భాష మీద మనకు పట్టు ఉంది అని గమనించటానికి ఇది ఒక మంచి పరీక్ష అవుతుంది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చాలా సులభంగా సహేతుకంగా ఆలోచించవచ్చు. అంటే రీజనబుల్గా ఆలోచించి మనకు దానికి సరైన సమాధానాలు చూడవచ్చు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూసే ముందర మనకి సెంటెన్స్ దాని సింటాక్స్ గుర్తుండాల. విషయం తెలియాలంటే సెంటెన్స్ ఎలా రాయబడుతుంది, దానికి నియమ నిబంధనలు ఏంది అనేవి తెలుసుకోవాలి. సెంటెన్స్లో ఉండేటువంటి వాక్యం యొక్క టెన్స్ సరిగ్గా ఉందా లేదా, పదజాలం యొక్క పొందిక సరిగ్గా ఉందా లేదా, వాటి యొక్క కూర్పు సరిగ్గా ఉందా లేదా గమనించి ఉండాలి, తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది కుదురుతుంది. ఎందుకంటే హీ లివ్స్ హ్యాపీలీ, హీ లివ్స్ హ్యాపీలీ కరెక్ట్, హీ ఈజ్ హ్యాపీ కరెక్ట్, హీ లివ్స్ హ్యాపీలీ ఈ తేడా ఎట్లయితే ఉందో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ప్రతి చోట ఈ యొక్క వివరణ అవసరమవుతుంది. ప్రతి చోట ఇలాంటి అవసరం ఉంటుంది. హీ ఈజ్ హ్యాపీ, హీ ఈజ్ హ్యాపీలీ, వీటిలో ఏది కరెక్ట్ అంటే హీ ఈజ్ హ్యాపీ కరెక్ట్, హీ ఈజ్ హ్యాపీ, హీ లివ్స్ హ్యాపీలీ. అట్లా కాకుండా వేరువేరుగా రాస్తే అది వాక్యం తప్పనిపించుకుంటుంది. చూడండి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ముందు సెంటెన్స్ని జాగ్రత్తగా చూడండి. ఎర్రర్ ఎక్కడుందో సెంటెన్స్లో గుర్తించండి, దాన్ని సరిచేయండి. జనరల్గా మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూచి గుర్తించండి. ఎందుకంటే ఇంచుమించు కుడి ఎడమలుగా ఒకే విధంగా ఉండేటట్టుగా ఆప్షన్స్ ఇస్తారు. మనకు తెలిసి కూడా మార్కు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రాయవలసి వస్తే అంటే ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో రాయాల్సి వస్తుంది అనుకోండి, రాయాల్సి వచ్చినప్పుడు మిగిలిన వాక్య భాగాన్ని తప్పులు లేకుండా ఉన్నదన్నట్టు చూస్తూ రాయండి. కరెక్షన్ని మీకు తెలిసినట్టుగా కరెక్ట్గా చేయండి. ఇప్పుడు మంచి మార్కులు వస్తాయి. ఇదిగోండి చూద్దాము, కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ముందు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. నెంబర్ 1, ప్రమోద్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ ఎక్కడ ఉంది ఎర్రర్ అంటే ఇది నౌన్ కరెక్షన్ ఇక్కడ ఉంది. ఏంది మిస్టేక్ అంటే ప్రమోద్ అనేవాడు నా స్నేహితులలో ఒక మంచి స్నేహితుడు, నా మంచి స్నేహితులలో ఒకడు. ప్రమోద్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ కాదు, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ కరెక్ట్, FRIENDS ఫ్రెండ్స్ అని రాయాల్సి ఉంటుంది. అది అక్కడ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వన్, I met a student who hate mathematics, who hate maths. మ్యాథమెటిక్స్ అని మ్యాథ్స్ అని సింపుల్గా ఇచ్చున్నాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ఒక విద్యార్థిని కలిశాను, అతనికి మ్యాథ్స్ అంటే నచ్చదు. కాబట్టి నచ్చదు అనేది హ్యాబిచువల్ యాక్షన్, కాబట్టి సింపుల్ పెయింట్స్లో ఉండాలి. కాబట్టి హేట్ కాదు, థర్డ్ పర్సన్ సింగులర్, ఆ వ్యక్తి థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత ఇక్కడ హేట్ అనేది ఎర్రర్ కాబట్టి హేట్స్ అని రాయాల్సి ఉంటుంది. అంతే కరెక్షన్. మొత్తం ఉన్నదంటే వాక్యం రాసేయండి. గో ఫర్ ద థర్డ్ వన్. షీ వుడ్ లైక్స్ టు మేక్ ఎ సజెషన్, షీ వుడ్ లైక్స్ టు మేక్ ఎ సజెషన్. ఇప్పుడు వుడ్ లేకపోయింటే షీ లైక్స్ టు మేక్ ఎ సజెషన్, ఆమె ఒక సజెషన్ చేయాలనుకుంటున్నది అని బాగానే ఉండేది. వుడ్ అంటే సూచించగలదు అనే అర్థంతో వాడాం కాబట్టి వుడ్ తర్వాత లైక్స్ అని రాదు. కాబట్టి ఇది చూడండి, ఈ యొక్క వుడ్ తర్వాత లైకే వస్తుంది. షీ వుడ్ లైక్ టు మేక్ ఏ సజెషన్, ఇది ఎర్రర్ అన్నమాట. పైన ఇది ఎర్రర్. గో ఫర్ ద ఫోర్త్ వన్. దెర్ ఆర్ లెస్ గర్ల్స్ దెన్ బాయ్స్ ఇన్ ద క్లాస్. లెస్ గర్ల్స్ దెన్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది అడ్జెక్టివ్ కరెక్షన్. లెస్, ఫ్యూ, దెర్ ఈజ్ లెస్ రైస్ ఇన్ మై హౌస్ అనాల.
దెర్ ఈజ్ లెస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ అనాల, అది పరిమాణాన్ని సూచిస్తుంది. గర్ల్స్ అంటే తలలు లెక్క పెట్టగలిగిన వాళ్ళు, ఇవి మన సంఖ్యతో ఎంచగలిగిన వాళ్ళు కాబట్టి ఇక్కడ లెస్ రాకూడదు. ఫ్యూయర్ గర్ల్స్ దెన్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఎఫ్ని స్మాల్లో రాయండి, సెంటెన్స్ మధ్యలో ఉంది కదా. దెర్ ఆర్ ఫ్యూయర్ గర్ల్స్ దెన్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఈ తరగతిలో ఆడపిల్లలు మగపిల్లల కన్నా తక్కువ ఉన్నారు. లెస్ అంటే పరిమాణము, ఫ్యూయర్ అని రాస్తే సంఖ్యతో ఎంచగలిగినప్పుడు ఫ్యూ, లెక్కించలేనివి లెస్. అన్కౌంటబుల్, కౌంటబుల్కి ఫ్యూయర్ ఉపయోగించాలి, ఫ్యూ లేదా ఫ్యూయర్. అన్కౌంటబుల్కి లెస్, లీస్ట్ ఉపయోగించవచ్చు. We made an united effort. ఇక్కడ యునైట్, ఇక్కడ ఎర్రర్ ఉంది. ఏంటంటే కరెక్షన్తో ఉన్న, ఆర్టికల్తో ఉన్న కరెక్షన్ ఇది. ఇక్కడ యునైటెడ్ చూచాం కదా, ఇక్కడ యూతో స్టార్ట్ అవుతున్నది ఈ పదం, జాగ్రత్త చూడండి, యూ. సో దేర్ ఫార్ యాన్ ఎర్రర్ అవుతుంది. ఇక్కడ ఏం రాయాలంటే ఏ యునైటెడ్ ఎఫర్ట్, ఎందుకంటే యునైటెడ్ యూ ఇది హల్లు స్వరం కాబట్టి ఏ రావాలా, యాన్ రాదు. 6th మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్స్ ఫ్రమ్ రూరల్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్స్ ఫ్రమ్ రూరల్. ఇప్పుడు గ్రామీణం నుంచి వస్తున్నారు చాలామంది విద్యార్థులు. చాలామంది విద్యార్థులు బహువచనం అయినప్పుడు ఇక్కడ వెర్బ్కి ఎస్ చేరడంలో అర్థం లేదు, కమ్ అని రావాలి. ఎందుకని, ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి, అది కరెక్షన్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఏ కాపీ ఆఫ్ రామాయణ. ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. వాక్యం మనకు గ్రామర్ మీద అవగాహన ఉంటే తప్పు ఎక్కడుంది మస్ట్ ఎంబడే తట్టేస్తుంది. ఇది ఆర్టికల్ ఎర్రర్. ఇక్కడ ఏంటంటే రామాయణ అనేది ఒక ఫెమిలియర్ బుక్ కాబట్టి, ఒక పవిత్రమైన మత గ్రంథం కాబట్టి దాని ముందర ఇక్కడ ది ఉంచవలసి ఉంటుంది. ది రామాయణ ఇలా రాయాల, కాబట్టి అది ఇక్కడ ఎర్రర్. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వలేదు, ఆర్టికల్ ఉంచాలి, దీన్ని ఉంచాలి. నెక్స్ట్ 8 చూడండి, హీ రన్స్ వెరీ ఫాస్ట్లీ. ఇది అనుకుంటాం రైట్గా ఉందని, కానీ ఫాస్ట్లీ అనేది కాదు, ఫాస్ట్. ఇక్కడ యాడ్వర్బియల్ ఎర్రర్, ఫాస్ట్ అని రాయాల్సి ఉంటుంది, FAST, ఫాస్ట్. యాడ్వర్బియల్ ఎర్రర్, యాడ్వర్బ్గా ఎర్రర్గా ఉపయోగించారు. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పీకింగ్ ఎవ్రీవేర్. ఇక్కడ మాట్లాడబడుతున్నది అని ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో ఉండడము అంటే ఎట్లా రాయాలంటే ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్, స్పీకింగ్ కాదు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నది కాదు, మాట్లాడబడుతుంది కాబట్టి ఈజ్ బీయింగ్ స్పోకెన్. ఇది 10th షీ డజంట్ హ్యాస్ ఎనీ ఫ్రెండ్స్. ఆమెకు మిత్రులు లేరు అని చెప్పదలుచుకున్న పాయింట్ లాగున్నది. ఇక్కడ డజంట్ వచ్చిన తర్వాత ఇక్కడ వెర్బ్ యొక్క తొలి రూపమే వస్తుంది, అది హ్యావ్ అవుతుంది, హ్యాస్ రాకూడదు. హ్యావ్, హ్యాడ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ ఎప్పుడు వస్తుందంటే బహువచనాల్లో ఐ యూల తర్వాత హ్యావే వస్తుంది. హ్యాజ్ ఎప్పుడంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి నెగటివ్ సెంటెన్స్లో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, తర్వాత నాట్ వచ్చింది కాబట్టి వెర్బ్ యొక్క హ్యాజ్ కాదు హ్యావ్ రూపం రావాలి. ఇక్కడ షీ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అని రాయాల్సి ఉంటుంది. షీ లవ్స్ హర్ బ్రదర్ డస్ షీ. ఇది క్వశ్చన్ ట్యాగ్ ఎర్రర్. షీ లవ్స్ హర్ బ్రదర్ డస్ షీ కాదు. ఇక్కడ ఏంది అంటే
ఇక్కడ నాటు లేదు కాబట్టి ట్యాగ్లో నాట్ రావాలి. ఇక్కడ కనుక నాటు అర్థం ఉండింటే అక్కడ రాదు. ఇక్కడ నాటు అర్థం రాలేదు, ఇక్కడ రాలేదు, కాబట్టి ఒకదాన్ని సరి చేయాల్సి ఉంటుంది. సహజంగా ఇక్కడ చేస్తాం. షీ లవ్స్ హర్ బ్రదర్, ఇది ఎర్రర్. దీన్ని డజంట్ షీ, డజంట్ DOESN అపాస్ట్రఫీ డజంట్ షీ అని రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ మార్క్ పెట్టండి. DOESN అపాస్ట్రఫీ ఈ షీ డజంట్ షీ అని రాయాల్సి ఉంటుంది. 12th one, పాసిబ్లీ హీ కమ్స్ టుడే. అవకాశం ఉంది, వచ్చే అవకాశం అంటే బహుశా అనే అర్థంలో పాసిబ్లీ కాదు, ప్రాబబ్లీ PROBABLY అని రాయాల్సి ఉంటుంది. ఇది పాసిబ్లీ ఎర్రర్. ఇఫ్ పాసిబుల్ హీ కమ్స్ టుడే, ఓకే. ఇఫ్ పాసిబుల్ హీ కమ్స్ టుడే, అవకాశం ఉంటే వాడు వస్తాడు, అది దాకా బాగుంది. ఇక్కడ ఇఫ్ కూడా లేదు కాబట్టి పాసిబ్లీ కమ్స్ టుడే అనేది సరిపోలే. ప్రాబబ్లీ బహుశా, ఇది యాడ్వర్బియల్ ఎర్రర్. యాడ్వర్బ్, సరైన యాడ్వర్బ్ను ఉపయోగించాలి. 13th, నో సూనర్ హీ సా ద టైగర్ వెన్ హీ ర్యాన్. అంటే చూజ్ నో సూనర్ దాన్ రావాలా. నో సూనర్ దాన్, నో సూనర్ వస్తే దాన్ రావాల్సి ఉంటుంది. వాడు చూచిన వెంటనే పరిగెత్తాడు, అక్కడ వెన్ పెట్టేదానికి అవకాశం ఉన్నట్టుగా మన మనసుకు అనిపిస్తుంది. కానీ నో సూనర్ తర్వాత దాన్ రావాలని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెన్ కాదు, ఇక్కడ THAN దాన్ రావాలి. దాన్ హీ ర్యాన్, అది రావాల్సి ఉంటుంది. 14th one, మై సిస్టర్ హ్యాస్ లాంగ్ బ్లాక్ హెయిర్. హెయిర్ అంటే జుట్టు. జుట్టు మా అక్కకి పొడుగ్గా నల్లగా ఉన్న జుట్టు ఉంది అని ఇక్కడ ఇంగ్లీష్లో ఒకటి ఉంది. ఫస్ట్ కలర్ చెప్తారు, తర్వాత సైజ్ చెప్తారు. కాబట్టి మై సిస్టర్ హ్యాస్ బ్లాక్ లాంగ్ హెయిర్ అని చెప్తే సరిపోతుంది. దీన్ని కొంచెం మార్చి రాయాల. అని రాయాల్సి ఉంటుంది. 15th one, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ 3 years. వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. 3 సంవత్సరాలుగా పీరియడ్, అక్కడ ఫార్ 3, అక్కడ పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ రాకూడదండి, ఫార్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ సిన్స్ తీసేసి ఫార్ పెట్టండి, సరిపోతుంది. ఒకవేళ సిన్స్ నుంచదలుచుకుంటే సిన్స్ 2024 అనండి సరిపోతుంది. సిన్స్ 2025 అనండి సరిపోతుంది. సిన్స్ 2000 అండి సరిపోతుంది. కాబట్టి టైం పాయింటెడ్గా చెప్తేమో సిన్స్ పెట్టండి, ఇంతకాలంగా ఉన్నప్పుడు ఫార్ పెట్టండి. సో వీటిలో అతి తరచుగా వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్గా నేను చెప్పున్నాను. ఇవి జాగ్రత్తగా పరిశీలించండి. ఇవి రావాలంటే ఏకపక్షంగా దీన్నే నేర్చుకుంటే సరిపోదు. గ్రామర్ పాయింట్స్ మీద మనకు ఐడియా ఉండాలి. నౌ నుంచి ఇంటర్జెక్షన్ దాకా నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటే ఏ పదాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో మనకు తెలుస్తాయి. అలానే కాకుండా సెంటెన్స్కి సింటాక్స్ ఉంటుంది, దాన్ని ఎలా ఉపయోగించాలా. ఇప్పుడు ఈ కమ్స్ లేట్ అన్నారు కానీ ఈ లేట్ కమ్స్ ఇట్లా ఉపయోగించకూడదు కదా. అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. సబ్జెక్టు, వెర్బ్, యాడ్వర్బ్ ఉంటుంది. ఈ వరుసని గుర్తించి మనం రాస్తే వాక్యం కరెక్ట్ అవుతుంది. కాబట్టి వాక్యం రాసే విధానము, వాక్యంలో ఉపయోగించిన యొక్క పదాల యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దానికి తగ్గట్టుగా లేట్ ఉపయోగించాలా, లేట్లీ ఉపయోగించాలా, ఫాస్ట్ ఉపయోగించాలన్నా, ఫాస్ట్లీ ఉపయోగించాలా, హ్యాపీ ఉపయోగించాలన్నా, హ్యాపీలీ ఉపయోగించాలన్నా, వీటి మీద ఒక అవగాహన ఉంటే మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మనము పార్ట్ 1గా చూస్తున్నాం. చాలా ఉన్నాయి ముఖ్యమైన ఎగ్జాంపుల్స్, నేను వివిధ క్లాసులో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా టెట్ రాసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఇదే సేమ్ టాపిక్ ఇంటర్మీడియట్కైనా, డిగ్రీకైనా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా టాపిక్ ఇదే. కాకపోతే మార్కులు వెయిటేజ్ మారుతుంది. సో అది విషయము. జై హింద్.